రైట్. ఈ మధ్య కాలంలోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ప్రతి చిన్న ఇష్యూను కూడా చాలా భూతద్దంలో పెట్టి చూస్తున్నట్టు అయిపోతుంది. అయితే ముఖ్యంగా ఇది చెప్పడానికి గల రీజన్ ఏంటంటే నిన్నటి నుంచి కూడా సుడిగాలి సుధీర్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. దీనిపైన అటు హిందూ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అంటున్నారు. అసలు నిజంగానే దీన్ని అంత తీసుకోవాల్సిన ఇష్యూవేనా? నిజంగా సుడిగాలి సుధీర్ అనకూడని మాటలు అన్నారా? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడి వాళ్ళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రైట్. ఒక షోలోని సుధీర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నందిని చూస్తూ రంభ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇవాళ హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టు ఉన్నాయి. దేవుళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, అంత స్టేజ్ పైన అలాంటి ఒక వ్యక్తి అని చెప్పి కూడా ఇవాళ ఆయన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని మనం నిజంగానే సీరియస్గా తీసుకోవచ్చా మేడం? ఆయన నిజంగానే అంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటారా? అంటే ప్రతిదీ మీరు కాంట్రవర్సీ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే అసలు మనం తెల్లారి లేచి మనం మాట్లాడే మాటలు మీరు తీసుకుంటే తీర్థం పుచ్చుకున్నాడు, దీన్ని ఏ రకంగా వాడుతున్నారు మీరు? ఏ రకంగా వాడుతున్నారు? వాడచ్చా? వాడు శటకోపం పెట్టాడు అంటే మోసం చేశాడు, కైంకర్యం చేశాడు, డబ్బులు, మరి ఇవన్నీ దేవుడి పదాలే, అవునా కాదా? మీరు అలా అనుకుంటే సాగర్ సంగమంలో ఈ పదాలన్నీ ఉన్నాయి. ఎవరు? కమల్ హాసన్. తీర్థమా అండి? తీర్థం ఇప్పుడు కాదండి, గుళ్ళో ఇస్తారండి అంటాడు. తీర్థం అంటే అక్కడ కమల్ హాసన్ వాట్ హీ విల్ సే మందు. మరి అలా మనం తప్పు తీసుకోవటం మొదలు పెడితే యూ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. మనం మాట్లాడే ప్రతి మాటలో అసలు యాక్చువల్గా దీని మీద ఒక వ్యాసం రాయాలి. తప్పకుండా రాస్తాను నేను. ఎందుకంటే మనం ఏది తప్పులు మాట్లాడుతున్నామో దేన్ని మనం అంటే వేరే సందర్భాలకి వాడుతున్నాం. ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఇప్పుడు అతను నందిని ఇట్లా చూసి, మామూలుగా మనం శివుడిని చూస్తాము నందీశ్వరుడి దగ్గర కొమ్ముల మీద ఇలా ఫింగర్స్ పెట్టి వేళ్ళు పెట్టి మనం మధ్యలోంచి దేవుడిని చూస్తాం. అతను ఫన్నీగా చేశాడు అంటే నేను అనేది మీరు భూతద్దంతో చూడడం మొదలు పెడితే తెల్లారు లేచి మనం మాట్లాడుకోలేము, మనం పనులు చేయలేము. కాబట్టి ప్రతిదీ అలా చూడకండి. ఇప్పుడు అతను ఏదైనా వల్గర్గా మాట్లాడాడు, లేదు కాళ్ళతో తన్నాడో లేకపోతే ఇంకేదో చేశాడో, అలాంటప్పుడు మీరు దాన్ని ఖండించండి. ఖండించాల్సిన దగ్గర ఖండించండి, అంతే తప్ప ప్రతిదాన్ని మీరు ఖండించడం మొదలు పెడితే దానికి అంతు పొంతు ఉండదు నన్ను అడిగితే. అది నేను చెప్పేది. కాబట్టి మనం హిందువులం కాబట్టి వాళ్ళు ఏదో వేరే మతాల వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి మనం చేద్దాము, అది కుదరదండి. ఎందుకంటే మనం హిందూ సమాజం ఇది. హిందూ సమాజంలో రకరకాల దేవుళ్ళు ఉన్నారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, రకరకాలుగా మాట్లాడతారు, చేస్తారు. అలా అనుకుంటే తప్పు అనేది తీసుకుంటే దేవుళ్ళకి మరి మద్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మాంసాన్ని ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం తప్పు తీసుకుంటామా? ఇప్పుడు మనం చెయ్యమని చెప్పి ఎదురువాడు చేస్తున్నాడని మనం కాదు అంటానికి ఉండదు కదా. సో తప్పు ఒప్పులు నిర్ణయించడం అనేది మన వల్ల కాదు. తప్పు ఒప్పు అనేది మీరు అది మారుతుంది, మనిషిని బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటివ్ మెరిట్స్ అంటారు. కాబట్టి ఖచ్చితంగా సుధీర్ని వాళ్ళు ట్రోల్ చేయక్కర్లేదండి. ఒకసారి అతను ఒక సారీ చెప్పేస్తే అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా పెద్దది చేసి అనవసరంగా సోషల్ మీడియాలో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం తగ్గించుకోవద్దు, మన దేవుళ్ళని మనం తగ్గించొద్దని నేను చెప్తాను. అండ్ మేడం ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ప్రతిదీ తీసుకొస్తున్నారు, ఇటు ఏదో ఒక మతానికి ముడిపెట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ అంటారా? అసలు ఫస్ట్ మనోభావాలు అంటే ఏంటో నాకు తెలియదు, మనందరం వాడేస్తాం ఆ పదం. అసలు మన మనోభావం అంటే ఏంటి? ఇప్పుడు మీ మనోభావం ఏంటో నాకెట్లా తెలుస్తుంది? నాకు అది నచ్చి, ఇప్పుడు వేణుస్వామి ఉన్నారు, మొన్న వేణుస్వామి ఏం మాట్లాడారు? జాతకం ప్రకారం మందు ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి అని చెప్పాడు. దాన్ని మీరు ఖండించారా? మరి జాతకం ప్రకారం తాగటం ఉంటుంది ఎక్కడైనా? జాతకం ప్రకారం ఎప్పుడు చేస్తారో చెప్తారు. మొన్ననే వచ్చింది వీడియో, మీకు కావాలంటే పెడతాను నేను అనేది మీరు ఖండించాల్సినవి ఇలాంటివి ఖండించండి. వేణుస్వామి లాంటి వాళ్ళని, ఒక వర్మ లాంటి వాళ్ళకి చేసే కమెంట్స్ని ఖండించండి. ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా గొప్ప సినిమాలు తీసిన వర్మ ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మనకు అతనిలో ఒక పెర్వర్షన్ కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఖండించండి, అంతేగాని సరదాగా ఏదో చేశారని దాన్ని మీరు ఒక పెద్ద ఇష్యూ చేసేసి దాని మీద సుధీర్ చాలా మా మనోభావాలు దెబ్బతీశాడంటే అదంతా అంటే మాట్లాడాల్సిన అంశం కాదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ మ్యామ్.